నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి 2 తెలుగు రాష్ట్రాలు కూడా అతలాకుతలమవుతున్నాయని చెప్పవచ్చు. చాలా వరకు చాలా ప్రాంతాలు నీటితో నిండిపోయి ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. అవునండి. ఇదే పరిస్థితి ఇంకో 2 రోజుల వరకు ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో దాని ప్రభావం వాతావరణం మీద పడే అవకాశం ఉంది అనొచ్చా? చాలా మంచి ప్రశ్నమ్మా. అంటే ఈ గ్రహాలు, ఈ యొక్క మార్పులు అనేటివి చాలామంది విశ్వసించరు. కానీ అది కంటితో చూసినప్పుడు అందరూ నమ్ముతారు. ఇప్పుడు ఆ ప్రళయానికి కారణమే ఇవన్నీ వాతావరణంలో మార్పులు అని చెప్పుకోవచ్చు. అంటే ప్రకృతికి కోపం వస్తే ఇట్లాంటి విధ్వంసం జరుగుతుంది అనేది 100% అమ్మ. నేను గతంలో నా వీడియోలు అంటే పంచగ్రహ కూటమి గురించి కొన్ని వీడియోలు చేశాను. దాంట్లో అప్పుడే చెప్పా, పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు జల ప్రళయాలు వస్తాయి, అలాగే అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటివి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు రోహిణి నక్షత్రంలో ఏర్పడింది పంచగ్రహ కూటమి. ఆ పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు రోహిణి నక్షత్రంలో ఏర్పడింది కాబట్టి తప్పకుండా ఇలాంటి ప్రళయాలు వస్తాయి. ఎందుకంటే 12 ఏళ్లకు తర్వాత మళ్ళీ ఈ పంచగ్రహ కూటమి అనేటటువంటిది జూన్లో వచ్చింది. జూన్ 5వ తారీఖు రోజున వచ్చింది. అలా వచ్చినప్పుడు గతంలోనే అప్పుడే చెప్పా. అప్పుడు ఎవ్వరు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? ఇవన్నీ ఏం జరుగుతాయిలే అని కొట్టి పారేశారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఇంకా ఇది చిన్న విపత్తమ్మా. ఇంకా రాబోయే రోజుల్లో 100% పెద్ద విపత్తులు ఉన్నాయి. అవి నమ్మినా నమ్మకపోయినా అవి జరిగినప్పుడు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నెగిటివ్ థింక్ ఏంటంటే అవి ఏమీ జరగవు, అవన్నీ వట్టి అవాస్తవాలు, అవన్నీ బూటకము, జ్యోతిష్యం అనేటటువంటిది బూటకము అని చెప్పుకునేటటువంటి పరిస్థితిలో మన హైందవ ధర్మం వెళ్ళిపోయింది. నిజానికి ఇవి సూచిస్తాం, అంటే అదే భవిష్యత్తులో ఇలా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటాం. ఇలా జరిగినప్పుడు అప్పుడు వాస్తవంలోకి వస్తారు. ఇది ఎప్పుడు నేను జూన్ 5వ తారీఖు రోజున చెప్పా. అలాగే దీని యొక్క పరిస్థితులు కూడా వాయనాడులో ఒక సంఘటన జరిగింది. అవునండి. ఆ పరిస్థితి కూడా పంచగ్రహ కూటమి ద్వారా జరిగింది అని కూడా చెప్పా. అప్పుడు చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. మళ్ళీ ఆ వాయనాడులో జరిగినటువంటి సంఘటన వచ్చిన తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ చెప్పా. ఇది ఏదో చిన్న విషయమేనమ్మా, ఇంకా దీనికంటే ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదాలు ఉన్నాయి. జల ప్రళయం వస్తుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, అలాగే భూకంపాలు వస్తాయి, అలాగే ఈ యొక్క అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతాయి. అలాగే ఈ మధ్యకాలం మొన్న రీసెంట్లీ ఒక న్యూస్లో చూసా, ఒక కారు ఢీ కొట్టేసి బోల్తా పడిపోయి ఏదో సంఘటన జరిగిందట. అంటే పొద్దున 7 గంటల 6:30 ప్రాంతంలో 7 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్లో జరిగింది. అంటే ఇలాంటి అంటే చాలామంది అనుకుంటారు ప్రపంచంలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరుగుతాయి ఏదో ఒక చోట, అదంతా జ్యోతిష్యం మీద వేసుకుంటారంటే ఎలా అని చెప్పేసి మళ్ళీ కాలంలో మీరు అన్నట్టుగా యాక్సిడెంట్లు అలాగే అగ్ని ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయని 100% అమ్మ. అంటే దీనికి అంతటికీ కారణం ఏంటంటే గ్రహాల యొక్క మార్పు వల్ల జరుగుతూ ఉంటాయి. గ్రహాల యొక్క మార్పు వాతావరణంలో కూడా అనేక మార్పులు సృష్టిస్తుంది. ఆ గ్రహ సంయోగం అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కనుక నేచర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నేచర్ ఏం చేస్తుంది? మనుషుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మనుషులు ఏం చేస్తారో ఆ ఎఫెక్ట్ నుంచి తట్టుకోవడానికి అనేక మార్గాలు వెతుక్కుంటుంటారు. ఒక్కసారి నేచర్కి ఆగ్రహం వచ్చిందా ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఏం చేయలేరు. అందుకే ఇప్పుడు నేచర్లో వచ్చే మార్పులన్నీ కూడా దేని ద్వారా వచ్చాయంటే పంచగ్రహ కూటమి గతంలో వచ్చింది కదా, ఆ ప్రభావం చేతనే ఇవన్నీ కూడా వస్తున్నాయి. మీరు గతంలో నా వీడియోస్ కనుక చూసుకున్నట్టయితే అందులో అప్పుడే చెప్పా, ఇదేదో ఇప్పుడు నేను కొత్తగా చెప్తున్నటువంటిదో క్రియేట్ చేసి చెప్తున్నటువంటిదో కాదు. కాకపోతే అప్పుడు మనం చేసినటువంటి వీడియోలు ఎవరు నమ్మలేదు. ఇప్పుడు చాలా సరే, గతంలో ఎన్నో వర్షాలు పడ్డాయి, హైదరాబాద్ ఎన్నో రకాలు, కానీ ఎప్పుడూ కూడా ఇంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా రాలేదు. ఇప్పుడే ఎందుకు వచ్చింది? అలాగే గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ హైడ్రా ఒకటి ఎంతమందిని అల్లకల్లోలం చేస్తుంది, ఎంతమందిని ఇబ్బంది పెడుతుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది రోడ్డు మీద పడుతున్నారు, ఎంతోమంది విలవిల్లాడిపోతున్నారు, చాలామంది ఎంతో రకాలుగా నష్టపోతూ ఉన్నారు. ఎందుకు? పంచగ్రహ కూటమి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, గ్రహాలనే యొక్క సంయోగం అనేటటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో ప్రకృతిలో విపత్తులు వస్తాయి. అది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా చూడండి. గ్రహ కూటమి ఏర్పడినప్పుడు అందులో మంచి గ్రహాలు ఉంటాయి, మంచి చేసేటటువంటి చెడు గ్రహాలు ఉంటాయి. అందులో మనం ఎక్కువగా వచ్చినటువంటి రోహిణి నక్షత్రంలో వచ్చినటువంటి ఏవైతే ఈ గ్రహ సంయోగము, ఈ గ్రహ కూటమి ఏదైతే ఉందో అది రాబోయే వాతావరణంలో విపత్తులు కలిగిస్తాయి అని చెప్పేసి గతంలో చెప్పినటువంటి విధంగానే ఇప్పుడు విపత్తులు కలిగిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, అలాగే ఆస్తి నష్టం జరుగుతూ ఉంది, అలాగే మనం గతంలో చెప్పినటువంటి విధంగా జల ప్రళయాలు వస్తున్నాయి. అంటే ఇది కేవలం దీంతోనే పోదు, ఇంకా రాబోయే రోజుల్లో దీని యొక్క విపత్తు అనేటటువంటిది ఘోరంగా ఉంటుంది. అది ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ప్రజల
ప్రజలందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే దైవ స్మరణ మర్చిపోతామో, ఎప్పుడైతే దైవం మీద భారం వేయకుండా జీవితంలో దైవ నింద చేస్తామో, అది ప్రకృతికి ఎప్పటికైనా నష్టమే వాటిల్లుతుంది. ప్రకృతి నష్టపోయిందా? ఎందుకంటే మనం అందరం ప్రకృతి మీద ఆధారపడినటువంటి జీవితాలు మనవి. ఆ ప్రకృతి నష్టపోయిందా? జీవితంలో మానవ మనుగడకు అస్సలు వీలుండదు. కనుక ఎప్పుడైనా ఇదంతా కూడా జరిగినటువంటిది ఏంటి అంటే పంచగ్రహ కూటమి ద్వారా జరిగింది. వీలైనంత వరకు రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొన్ని విపత్తులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని మాత్రమే మనం సూచిస్తాం. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు వాళ్ళే కాపాడుకోవాలి. వాళ్ళ యొక్క ఆ దైవము ఎప్పుడు వాళ్ళకి రక్షగా ఉండాలని కోరుకోవడమే తప్ప. ఎందుకంటే వాతావరణంలో మార్పులు మనకు అనేక సందర్భాల్లో వచ్చాయి. ఎప్పుడు కూడా ఇన్ని విషయాలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? బికాజ్ గ్రహాలనేటటువంటి వాటి స్థానాన్ని మార్చుకున్నప్పుడు ప్రకృతిలో తప్పకుండా విపత్తులు వస్తాయి. ఆ విపత్తులు వచ్చినప్పుడు మనిషి చెప్పినప్పుడు ఎప్పుడు కూడా నమ్మడు. అవి అనుభవపూర్వకంగా కంటికి కనిపించినప్పుడు ఆటోమేటిక్గా నమ్ముతాడు. నేను ఇప్పుడు చెప్పలేదు కదా, గతంలో వీడియోలు చూసుకోండి, ఈ వీడియో చూడండి. అప్పుడు చెప్పిన విధంగానే ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి వాయునాడులో వచ్చినటువంటి ఇబ్బంది కావచ్చు, ఇప్పుడు మన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఇబ్బందులు కావచ్చు, గతంలో వచ్చేటటువంటి ఇబ్బందులైనా కావచ్చు, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా, ఎందుకంటే ఈ వర్షాలు ఇప్పటితో సమసిపోయేటటువంటివి కాదు. ఇంకా 2 నెలలు ఆశ్వీజ మాసం వరకు ఉంటుంది మనకి ఈ కాలం. కనుక ఆశ్వీజ మాసం వరకు ఇంకా కొన్ని ఇబ్బందులు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుందమ్మా. ముఖ్యంగా ఈ సమయంలో దైవారాధన చేసుకోండి, దైవాన్ని నమ్ముకోండి. ఆ దైవం మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంది. ఎందుకంటే దైవం అనేటటువంటిది నేచర్కి రక్షణ, నేచర్ అనేటటువంటిది మానవులకు రక్షణ. మానవులు నేచర్ని ఎప్పుడైతే రక్షించడం మొదలు పెడతారో, ఎప్పుడైతే నేచర్ని కూడా ఆరాధించడం మొదలు పెడతారో, అప్పుడు ఈ విపత్తులన్నీ ఆగిపోతాయి. మన చెట్లను మనమే కూల్చుకుంటున్నాం, మనం కూర్చున్న కొమ్మ మనమే నరుక్కున్నప్పుడు మనం కింద పడిపోవాల్సిందే కదా. కాబట్టి ఇలాంటివి ఈ వాతావరణంలో జరిగినటువంటి మార్పుల ద్వారా ఒక రకంగా చెప్పుకోవచ్చు. జ్యోతిష ఆధారంగా పంచగ్రహ కూటమి ఒక ఆధారంగా కూడా ఇలాంటి విపత్తులు జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళని రక్షిస్తాడమ్మా. రాబోయే కాలంలో ఇంకా దారుణంగా ఉండే పరిస్థితి ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. దాని నుంచి వారి ప్రాణాలను వారే కాపాడుకోవాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు.